రైతు సోదరులకు స్వాగతం. తెలంగాణ, ఏపీ రైతులకి గుడ్ న్యూస్. సరైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నమోదు కాకపోయినా గడిచిన వారం రోజులుగా పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇటు ఏపీలో అటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఖరీఫ్ ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి ఇటు కృష్ణా అటు గోదావరి వరద పోటెత్తింది. తెలంగాణలో గోదావరి ప్రాజెక్టులు కూడా క్రమంగా నీటిని సంతరించుకుంటున్నాయి. ఇక కృష్ణానది మీద ఉన్న ప్రధాన ప్రాజెక్టులకి భారీగా వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఇప్పటికే పూర్తిగా నిండాయి. శ్రీశైలం ప్రాజెక్టు మరో వారం రోజుల్లో గేట్లు కూడా ఎత్తేసే అవకాశం ఉంది. ఈలోగానే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేయబోతా ఉన్నారు. అంటే మరో వారం రోజుల్లో ఒక నాగార్జున సాగర్ పూల్చింతల మినహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా జలకళను సంతరించుకోబోతా ఉన్నాయి. తాజాగా ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి, అక్కడి నుంచి జూరాల, అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి, భీమా నుంచి ఉజ్జయిని ప్రాజెక్ట్ నుంచి జూరాలకి ఎంత ఫ్లడ్ వస్తుంది, తుంగభద్ర నుంచి అవుట్ఫ్లోస్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి తాజాగా 1,42,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. 123 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 116 టీఎంసీలు పూర్తిగా నింపారు. ఇక ఏదైతే గ్యాప్ ఉందో అది మాత్రం ఫ్లడ్ క్వశ్చన్ కోసం, ఆ వస్తున్న వరదను మెయింటైన్ చేయడం కోసం ఉంచారు. నారాయణపూర్కి పెద్ద ఎత్తున ఆల్మట్టి నుంచి ఫ్లడ్ రిలీజ్ అయింది. గేట్లన్నీ ఎత్తివేయడం ద్వారా 1,40,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 15,000 క్యూసెక్లు, మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,55,000 క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ అయింది. నారాయణపూర్ నుంచి భారీగా వరదని జూరాలకు రిలీజ్ చేశారు. నారాయణపూర్ 37 టీఎంసీల కెపాసిటీ అయితే 37 టీఎంసీల కెపాసిటీలో 35 టీఎంసీలు నింపారు. ఒక 2 టీఎంసీల గ్యాప్ మాత్రమే ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేశారు. ఒకవైపు కృష్ణానదిలో జూరాల ప్రాజెక్టుకి 1,70,000 క్యూసెక్ల వచ్చి చేరుతా ఉంది. మరొక వైపు భీమా నది నుంచి 1,00,000 క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం మీద జూరాలకి 2,75,000 క్యూసెక్ల పైగా వరద జూరాలకి తాజాగా చేరుతా ఉంది, క్రమంగా పెరుగుతూ ఉంది. భీమా పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆల్మట్టి నుంచి అవుట్ఫ్లోస్ కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మనం వీడియో పెట్టే సమయానికి 3 లక్షల క్యూసెక్లు దాటినా కూడా రైతులు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక జూరాల నుంచి 2,40,000 క్యూసెక్లు గేట్లు ఎత్తివేయడం ద్వారా 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 45,000 క్యూసెక్లు, మొత్తం మీద జూరాల నుంచి తాజాగా 2,85,000 క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. అంటే దాదాపుగా ప్రతిరోజు 20 టీఎంసీలు పైగా వరద శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 52% వరద చేరింది. ఇంకా ఒక 100 టీఎంసీల గ్యాప్ ఉంది. ఇదే వరద కరెక్ట్గా ఒక 5 రోజులు కంటిన్యూ అయితే 6వ రోజు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అయితే ఈలోగానే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఒక 40,000 క్యూసెక్ల పైగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఏ క్షణంలోనైనా నాగార్జున సాగర్కి నీటిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు కింద ఇప్పటికే కాలువలకు నీటి విడుదల జరిగింది. భీమా లిఫ్ట్ పనిచేస్తూ ఉంది. మిగిలిన ఆ కోయిల్ సాగర్ ఆ లిఫ్ట్లు నడుస్తూ ఉన్నాయి. ఇక పాలమూరు రంగారెడ్డి కూడా లిఫ్ట్ ప్రారంభించబోతా ఉన్నారు. కలవకుర్తి లిఫ్ట్ కూడా రన్నింగ్లో పెడతారు. ఇక హంద్రీనేవాకి ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే దాని మీద ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉంది. కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. హంద్రీనేవాలో విస్తరణ కార్యక్రమాలు. ప్రధాన కాలువలోకి అయితే ఈ వారమే నీటిని రిలీజ్ చేస్తారు. పోతిరెడ్డిపాడు గేట్లు కూడా ఎత్తడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవైపు జల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ, ఏపీ వైపు పోతిరెడ్డిపాడు, హంద్రీనేవా. తెలంగాణలో ఉన్న ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ ఈ వారంలోనే రన్నింగ్లోకి రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తే రైతులు వరి సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి 6 తడి పంటలకి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇబ్బంది లేకుండా. అందువల్ల రైతు సంఘాలతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు.
ఇప్పుడు రిలీజ్ చేస్తే కొన్ని ప్రాంతాల్లో మరలా వరి నారులు పోసి మరలా నాట్లు వేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం ఫ్లడ్గానే చూసుకుంటే 885 అడుగుల కెపాసిటీలో 859.5 అడుగులు చేరింది. మన వీడియో అప్లోడ్ చేసేసరికి 560 అడుగులకు చేరినా కూడా 61 అడుగులకు కూడా చేరవచ్చు. ప్రస్తుతం శ్రీశైలంలో 107 టీఎంసీల ఫ్లడ్ ఉంది. క్రమంగా గంటకి 1 టీఎంసీ వచ్చి చేరుతూ ఉంది. మరి 24 అవర్స్లో మరొక 20 టీఎంసీల నుంచి 22 టీఎంసీల దాకా చేరే అవకాశం ఉంది. వారం రోజుల్లో శ్రీశైలం ఫుల్. ఆ తర్వాత గేట్లు ఎత్తివేసి ఈలోగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి ఫ్లడ్ రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి అయితే అవుట్ ఫ్లోస్ కేవలం 900 క్యూసెక్లు మాత్రమే ఉంది. అది కూడా తాగునీటి అవసరాల కోసం. ఇక నాగార్జున సాగర్ మనం పరిశీలించినట్లయితే డెడ్ స్టోరేజీకి కొద్దిగా ఎగువనుంది. 513 అడుగుల దగ్గర వాటర్ ఉంది. అందులో ఒక 10 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోవడానికి పనికి వస్తుంది. మిగతా అంతా డెడ్ స్టోరేజ్. పంపుల ద్వారా లిఫ్ట్ చేసి ఒక 1350 క్యూసెక్లు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చెరువులు నింపడం, రిజర్వాయర్లు నింపే కార్యక్రమానికి ఒక 3000 క్యూసెక్లు రిలీజ్ అయింది. ఏపీ వైపు కూడా కుడి కాలువలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే వారం రోజుల్లో నాగార్జున సాగర్ కూడా జలకళ ప్రారంభం అవుతుంది. నాగార్జున సాగర్ నిండుతుందని మనం ఇప్పుడే చెప్పడానికి లేదు. ఎందుకంటే నాగార్జున సాగర్ నిండాలంటే ఇంకా 160 టీఎంసీలు రావాలి. శ్రీశైలంలో ఇంకా 100 టీఎంసీలు రావాలి. మొత్తం మీద 260 టీఎంసీలు రావాలి. ఆ తర్వాతే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పులిచింతల 45 టీఎంసీల కెపాసిటీలో 29.5 టీఎంసీల ఫ్లడ్ ఉంది. దాంట్లోకి ఇన్ఫ్లోస్ కేవలం ఒక 1600 క్యూసెక్లు మాత్రమే ఉంది. అవుట్ ఫ్లోస్ అయితే 0. ఇక ప్రకాశం బ్యారేజీ విషయానికి వస్తే 6982 క్యూసెక్ల వరద పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు గోదావరి జలాలు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది గోదావరి నీటితో నిండిపోయింది. గోదావరి నీరు కొంచెం మట్టితో కూడి ఎర్రగా ఉంటాయి, కానీ కృష్ణా నీరు ప్యూర్గా ఉంటాయి. కానీ ప్రకాశం బ్యారేజీ దగ్గర గోదావరి, ఇది కృష్ణానా గోదావరి అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. కృష్ణా డెల్టాలో ఇప్పటికీ చివరి భూమి రైతులు, నాట్లు వేసుకున్న రైతులు నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైన వర్షాలు ఇటు కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికీ సరైన వర్షాలు. వరి సాగు చేసే రైతులు కేవలం కాలువల నీటి మీద ఆధారపడడం వల్ల పెద్ద ఎత్తున షార్టేజ్ వస్తుంది. నాట్లు వేసే ఇబ్బంది కార్యక్రమం జరుగుతూ ఉంది. కృష్ణా డెల్టాలో 6900 క్యూసెక్లు అంటే చాలా, కనీసం 11,000 క్యూసెక్లు, 11,500 క్యూసెక్లు రిలీజ్ అవ్వాలి. వర్షాలు బాగా పడితే నాట్లు వేయటం ఈజీ అవుతుంది. అసలు వర్షాలే లేకపోవడం వల్ల కృష్ణా డెల్టా రైతులు కూడా నీటి కోసం, సాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరొకవైపు పట్టిసీమ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. ఏదో ఒక విధంగా ఖరీఫ్ గట్టెక్కే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇక రైతు సోదరులకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఉపాధి హామీ కార్యక్రమాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని అనేక డిమాండ్లు వచ్చినా కూడా అది చేయలేదు. కానీ ఉద్యాన పంటలు సాగు చేసి రైతుల ఆదాయాన్ని పెంచే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల పాటు రైతులకి ఉద్యాన పంటలు సాగు చేసుకునేందుకు గుంతలు తీసే దగ్గర నుంచి మొక్కలు ఉచితంగా ఇవ్వటం, ఎరువులు సప్లై చేయటం, పంట దిగుబడి వచ్చే వరకు అంటే 5 సంవత్సరాల వరకు ఒక్కో రైతుకి 2.5 లక్షల వరకు గరిష్టంగా ప్రయోజనం పొందే విధంగా ఉపాధి హామీలో పథకం తీసుకువచ్చింది. దాని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.